హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖితా మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో చివరి రోజు అంటే ఇవాళ శుక్రవారం తీవ్రమైన నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. అన్ని సూచీలు నష్టాలతోనే ఆరంభమయ్యాయి. రెడ్ కలర్ తో దర్శనమిచ్చి ఇన్వెస్టర్లకు బ్యాడ్ మార్నింగ్ చెప్పాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ ఏకంగా 285 పాయింట్లు కోల్పోయింది. 85,347.40 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ 82 పాయింట్లు మైనస్ అయి 26,109.50తో ఓపెన్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 52 పాయింట్లు తగ్గి 60,911.30తో మొదలుపెట్టింది. నిఫ్టీ బ్యాంకు కూడా భారీగా 231 పాయింట్లు లాస్ అయ్యి 59,116.70 వద్ద శ్రీకారం చుట్టింది. గ్రో కంపెనీ షేర్లు 7% వరకు లాభపడ్డాయి. హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. 2026లో ఐపీఓలు సరికొత్త రికార్డు నెలకొల్పే సూచనలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 152,623 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది పూర్తి కావడానికి మరో 6 వారాలు ఉన్నాయి. కాబట్టి గత ఏడాది రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోయిన ఏడాది 159,784 కోట్లు వచ్చాయి. వచ్చే ఏడాది మార్కెట్ను పోటెత్తనున్న ఐపీఓల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 2026లో $20 బిలియన్ పైగా నిధులు ప్రైమరీ మార్కెట్ను ముంచెత్తనున్నాయి. కనీసం 180,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. గత 5 ఏళ్లలో $165 బిలియన్ విలువైన ప్రైవేట్ పెట్టుబడులు ప్రవేశించాయి. అవి భవిష్యత్తులో నిష్క్రమణ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి. వాటి స్థానంలో నవతరం సంస్థలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. మార్కెట్ లిక్విడిటీకి, ఫండ్స్ ఫ్లోయింగ్ కి డాకా లేదని ఫ్లిప్కార్ట్, ఫోన్ పే, జియో ప్లాట్ఫామ్స్, ఎన్ఎస్సి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఓయో వంటి లార్జ్ క్యాప్ కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. ఈ ఏడాది 100కు పైగా ఇష్యూల ద్వారా సుమారు $18 బిలియన్ ఫండ్ రైజ్ కానున్నాయి. 2024లో 91 ఇష్యూల ద్వారా దాదాపు $19 బిలియన్ నిధులు సమకూరాయి. ఐపీఓల సంఖ్య విషయంలో ఇప్పటి వరకు 2007వ సంవత్సరం టాప్ లో నిలిచింది. ఆ ఏడాది 107 ఇష్యూస్ జారీ అయ్యాయి. ట్రేడ్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ TIA పోర్టల్ను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించారు. వినియోగదారుడు కేంద్రంగా రూపొందించిన ఈ పోర్టల్ ఖర్చుతో కూడుకున్న ఓపెన్ సోర్స్ పరిష్కారం. యాక్సెసిబిలిటీకి, స్కేలబిలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. TIA పోర్టల్లో 270 ఇంటరాక్టివ్ విజువలైజేషన్లు, 28కి పైగా డాష్ బోర్డులు ఉన్నాయి. వ్యాపారాలు, వాణిజ్య డేటా విషయంలో మరింత పారదర్శకంగా ఉండాలని, తద్వారా వాటాదారులు ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడాలి అనే ఉద్దేశంతో ఈ పోర్టల్కి రూపకల్పన చేశారు. దిగుమతిదారులు, ఎగుమతిదారులు, స్టార్టప్లు, MSMEలకు కొత్త ఇన్సైట్లను తెరుస్తుంది. ప్రపంచ సేవల రంగంలో ఉన్న అపార అవకాశాలు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎగుమతిదారులు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను బాగా వాడుకోవడానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది. వాణిజ్య వైవిధ్యీకరణకు మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశ వాణిజ్య రంగంలో కొత్త ఉత్పత్తులు, కొత్త అవకాశాలను కూడా విస్తరించగలదు. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.